ముందుగా వెల్కమ్ టు ఎన్టీవీ స్పెషల్ బిగ్ డిబేట్. ముందుగా ఈరోజు ఈ బిగ్ డిబేట్ కార్యక్రమానికి విజయవాడ నగరంలో హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, అదేవిధంగా మేధావులకి, విశ్లేషకులకి అందరికీ ఎన్టీవీ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. అసలు ఈరోజు ఈ బిగ్ డిబేట్ కార్యక్రమం ఎందుకు విజయవాడ నుంచి నిర్వహించాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని ముందుగా నేను ఒకసారి ప్రస్తావిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 2.5 సంవత్సరాలు దాటి విభజన సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. అటు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన సందర్భంలోనూ రాష్ట్ర విభజన అనంతరం కూడా అనేక అంశాల మీద రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. అసలు ఈ హామీల పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇదొక సంజీవం లాంటిదని రాష్ట్ర ప్రజల్లో, ప్రతి 5 కోట్ల ప్రజల్లో ఇదొక సెంటిమెంట్గా లోతుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే రాష్ట్ర అన్ని సమస్యలకి పరిష్కారమా? ప్రత్యేక హోదా రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుందా? అలా అని చెప్పి ప్రత్యేక హోదా రాజకీయ కారణాలతోటో లేకపోతే సాంకేతిక అంశాలతోటో ఆపేస్తారా? ఇలాంటి అంశాలన్నింటి మీద ఈరోజు మనం ఇటు రాజకీయ పార్టీల నేతల నుంచి, అదేవిధంగా విశ్లేషకుల నుంచి, మేధావుల నుంచి ఒక చర్చ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలన్నది ఈ యొక్క బిగ్ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మరొక అంశం, కేవలం ఒక ప్రత్యేక హోదా మాత్రమే ఆనాటి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రంలో ఉండేటువంటి అప్పటి ప్రభుత్వం కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కానీ చెప్పి ఉండలేదు. అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసామనేటువంటి చెప్పినటువంటి పార్టీలు కానీ, నాయకులు కానీ ఆ అన్ని అంశాలని ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నాయా లేదా అనేటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా, పోలవరం ప్రాజెక్టు అతి త్వరగా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి, విశాఖపట్నానికి రైల్వే జోను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. అయితే కేంద్రం ఏమిస్తోంది, రాష్ట్రం ఏం తీసుకుంటోంది, ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తూ ఉన్నాయి? కేవలం రాష్ట్రంలో ఈ అంశాలన్నింటి మీద విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితం అవుతున్నాయా రాజకీయ పార్టీలు? రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దిశ ఒక నిర్మాణాత్మక పాత్రను పోషిస్తున్నాయా అనేటువంటి అంశాలు కూడా ఈరోజు చర్చలో ప్రధానంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇది విమర్శ చేసుకునో, లేకపోతే అధికార పార్టీలను ప్రతిపక్షం నిందించో, ప్రతిపక్ష పార్టీలను అధికారంలో ఉన్నటువంటి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు నిందించు అంత మాత్రాన రాష్ట్రానికి వచ్చేటువంటి ఎటువంటి ప్రయోజనం ఉండదని ఎన్టీవీ పూర్తిగా విశ్వసిస్తోంది. అందుకే ఈరోజు విజయవాడ నడిబొడ్డులో విజయవాడ నగర ప్రజల సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాలలో ఉండేటువంటి ప్రజలకి ఈ చర్చ ద్వారా ఖచ్చితమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రజలకు తెలియజేసినట్లయితే, ప్రజల ద్వారా ఈ చర్చ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ అంశాలు చేరినట్లయితే, అందులో కొంత శాతమైన అమలు జరిగినట్లయితే ఈరోజు మనం ఇక్కడ జరిపేటువంటి చర్చకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటిది విశ్వసిస్తున్నది ఎన్టీవీ. అందుకే ఎన్టీవీ ఈరోజు ప్రత్యేకించి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా వచ్చినటువంటి అతిథులందరికీ ఒకసారి ఎన్టీవీ తరఫున మరొక్కసారి స్వాగతం పలుకుతూ, వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రధానంగా వచ్చినటువంటి అతిథులని ఒక్కసారి పరిచయం చేస్తాను. కొంతమంది ఇప్పటికే వచ్చి ఉన్నారు, మరికొంతమంది మన డిబేట్లో జాయిన్ అవుతారు. దాదాపుగా 4 గంటల పాటు ఈ డిబేట్ నిర్వహించాలి అనేటువంటిది ఎన్టీవీ యొక్క ఉద్దేశం. ఇందులో సమగ్ర చర్చ జరగాలి. డిబేట్ అంటే విమర్శలు చేసుకోకుండా సమగ్ర చర్చ జరగాలి. కాబట్టి 4 గంటల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి చర్చని మేము ప్రారంభిస్తున్నాం. ముందుగా వచ్చినటువంటి అతిథులు బొండా ఉమామహేశ్వరరావు గారు, అధికార తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన. అయితే మరొక కొంతసేపట్లో అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ధూళిపాల నరేంద్ర గారు ఎమ్మెల్యే, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే కూడా మనతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష్మీపతి రాజు గారు, రఘునాథ్ బాబు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, రామకోటయ్య గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మనతో పాటు వచ్చి జాయిన్ అవుతారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే జోగి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే మనతో పాటు చర్చలో పాల్గొన్నారు.
ఇదే విధంగా పార్థసారథి గారు, అంబటి రాంబాబు ఆ పార్టీ అధికార ప్రతినిధి, పేర్ని నాని గారు, గౌతమ్ రెడ్డి గారు కూడా మనతో పాటు చర్చలో పాల్గొంటారు. సిపిఎం పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు గారు మనతో పాటు చర్చలో ఉన్నారు. చర్చను ముందుగా ఆయన దగ్గర నుంచి ప్రారంభిస్తాం. ఎందుకంటే సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం ఈ రోజు విజయవాడలో జరుగుతోంది. కొంచెం ఆయన అధ్యక్షతన సమావేశం జరుగుతోంది కాబట్టి ముందు కొంచెం ఆయన పార్టిసిపేట్ చేసిన తర్వాతే చర్చను ప్రారంభిస్తాం. అదేవిధంగా సిపిఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా మనతో పాటు వస్తారు. ఇదే విధంగా ఇంకా వివిధ ప్రజా సంఘాల నుంచి, అదేవిధంగా వివిధ రంగాల ప్రముఖులు కూడా మనతో పాటు చర్చలో పాల్గొన్నారు. ఆ వివరాలన్నీ ఒకసారి మా కొలీగ్ అందిస్తారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు. సో ఇప్పటికే కొలీగ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఇవాళ ఎన్టీవీ ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన హామీలన్నిటి సంగతి ఏమిటి, దానికి సంబంధించి ఎటువంటి పరిష్కారం లభిస్తుంది, దీని మీద బిగ్ డిబేట్ ఇవాళ విజయవాడలో మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం అనేది విభజన తర్వాత 2-2.5 సంవత్సరాలుగా ఒక కాలంలో చాలా తీవ్రతతో, మరొకసారి కొంచెం సాధారణంగా, మొత్తం మీద ఈ 2.5 ఏళ్లుగా లైవ్ లో ఉంది ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి. అయితే జరిగిన పార్లమెంటు సెషన్స్ లో కేంద్ర మంత్రులు, పెద్దలు దాదాపుగా ప్రత్యేక హోదా అంశం అనేది రాజ్యాంగ పరంగా కొంచెం అసాధ్యంగా ఏమన్నా కనిపిస్తోందా? ఎందుకంటే ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే 14వ ఆర్థిక సంఘం ద్వారా ప్రత్యేక హోదా అనేది రాష్ట్రాలకు ఇప్పుడు ఇవ్వడం కొత్తగా సాధ్యపడదా? ఇలాంటి మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. మరోవైపు గడిచిన కొద్ది రోజులుగా కొన్ని సంకేతాలు వస్తున్నాయి కేంద్రం నుంచి. ఏపీకి ప్రత్యేక హోదాకి సమానంగా ఉండే ఒక సాయం అది ఆర్థిక ప్యాకేజీ రూపంలో ఉంటుందా, మరి ఏ రకంగా ఉంటుంది, దాని మీద ఒక తీవ్ర కసరత్తు జరుగుతోందనే అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే 5 కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్ గా ఉన్న ప్రత్యేక హోదా విషయంలో మరి ఏ రకంగా ముందడుగు వేస్తారు? ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలు, విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే కేంద్రం ఏం చెప్తుందో దాన్ని తీసుకుని విని ఆలోచించి మరి అది మంచిగా అనిపిస్తే కనుక దానికి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? హోదా కోసం పోరాటం కొనసాగుతుందా? ఈ అంశం మీద ఇవాళ మనతో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, మేధావర్గాల నాయకులు, ప్రజా సంఘాలు, పబ్లిక్ పార్టిసిపేషన్ తో ఇవాళ మనం చర్చకి ముందుకు వెళ్ళి ఒక కన్స్ట్రక్టివ్ అవుట్కమ్ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు భాస్కర్ గారు చెప్పిన రాజకీయ పార్టీల నాయకులతో పాటు విశ్లేషకులు పలువురు జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్, వారు కూడా మనతో ఈ బిగ్ డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. లంకా దినకర్ గారు, చార్టెడ్ అకౌంటెంట్, విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అలాగే హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఒడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, రాజకీయ కురువృద్ధులు, మాజీ మంత్రి, వారు జాయిన్ అవుతారు. ఇక విద్యాసాగర్ రావు గారు, ఏపీఎన్జిఓ నాయకులు. జార్జ్ విక్టర్ గారు, మాజీ వీసీ, నాగార్జున యూనివర్సిటీ. విఎన్ఆర్ రావు గారు, మాజీ వీసీ, ప్రత్యేక హోదా సాధన సమితి సలహాదారు, వారు జాయిన్ అవుతారు. ఎంసీ దాస్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్. ముప్పవరపు మురళీకృష్ణ గారు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేట్ చేస్తారు. కేపీ రావు గారు, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు. ఇక లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ విశ్లేషకులు. ప్రస్తుతం కొంతమంది మనతో జాయిన్ అయ్యారు, మిగతా వాళ్ళు కొద్దిసేపట్లో మనతో చర్చలో జాయిన్ అవుతారు. ఇక చర్చను కలిగి భాస్కర్ గారు ఇనిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ ఋషి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు, కేంద్రంలో ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ఏం జరుగుతోంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, అసలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏ అంశాలు కావాలి? ముందుగా మనం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు నుంచి ప్రారంభిద్దాం. మధు గారు, గడిచిన 2.5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు కూడా జాతీయ పార్టీగా మీరు గమనిస్తూ ఉన్నారు. ఒక వాస్తవ దృక్పథంతో ఈ రోజున మీరు చర్చను ప్రారంభించండి. ఎన్టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు. విజయవాడ నగరంలో ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఈ ప్రత్యేక హోదా, విభజన చట్టంలో చేసినటువంటి హామీలు, వీటికి సంబంధించినటువంటి వాటిని రాబట్టేదానికోసం ఇలాంటి చర్చని ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఎన్టీవీ వారికి మొదటగా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రం తెలంగాణతో పోల్చి చూసినప్పుడు, ఆదాయం రీత్యా చూసినప్పుడు, విభజన సందర్భంగా మనకొచ్చేటువంటి ఆదాయం తెలంగాణ కంటే కూడా తక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో
మనకు వచ్చేటువంటి లోటు బడ్జెట్ని మొదటి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు మనకిస్తామని చెప్పారు. 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఒకటే కాదు, రాజధాని నిర్మాణానికి డబ్బు ఇస్తామన్నారు, ఉత్తరాంధ్ర రాయలసీమకి డబ్బు ఇస్తామన్నారు, వెనకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆ రోజు విభజన అంశాన్ని పరిశీలన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తమ నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. రైల్వే జోన్ అన్నారు, కడపలో ఉక్కు పరిశ్రమ అన్నారు, గిరిజన ప్రాంతాలకి గిరిజన ప్రాంతాల్లో గిరిజన యూనివర్సిటీ అని చెప్పేసి వాగ్దానం చేశారు. అనంతపురం లాంటి వెనకబడ్డ ప్రాంతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పేసి చెప్పారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒకటి ప్రారంభిస్తామని చెప్పేసి తిరుపతిలో వాగ్దానం చేశారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి నేపథ్యంలో ఒక్క ప్రత్యేక హోదా అనేటువంటి బిల్లులో విభజన సందర్భంగా పార్లమెంట్లో ఆమోదించినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలే కాకుండా ప్రత్యేకంగా ప్రధానమంత్రి మన రాష్ట్రానికి కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రానికి రాజధాని లేదు, ఆదాయం తక్కువగా ఉన్నది, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని కూడా ఆ రోజు పార్లమెంట్లో ఆమోదించారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి ఆమోదించడమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు బీజేపీ ప్రత్యేక హోదా యొక్క ప్రాధాన్యతను గురించి చాలా నొక్కి చెప్పింది. 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి చెప్పింది. 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా రాలా. పోనీ ఏదో ప్రత్యేక హోదాకి చట్టంలో ఏదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కాసేపు మనం ఆలోచించినా ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే 7 మండలాలు తెలంగాణలో ఉన్నటువంటి మండలాల్ని రాజ్యాంగాన్ని సవరించి ఆంధ్ర ప్రాంతంలో కలిపారు. కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే పోలవరంలో 7 మండలాలు ఏ రకంగా అయితే ఆంధ్ర ప్రాంతంలో కలిపారో ఆ రకంగా రాజ్యాంగాన్ని సవరించి చర్యలు చేపట్టినప్పుడు ఇది కూడా చేయొచ్చు. కొన్ని చేయలేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చట్టరీత్యా ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోవట్లేదు. ఇలాంటి విషయాలు ఏమైనా కన్సిడరేషన్లో మనం తీసుకున్నా నేను మనవి చేసేది ఏంటంటే తతిమై విభజన చట్టంలో చేసినటువంటి ఏమన్నా అమలు జరిపారా? 15,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో మనకిచ్చింది 2,000 చిల్లర కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు. రైల్వే జోన్కి ఏం అడ్డం వచ్చింది? కడప ఉక్కు పరిశ్రమకి ఏం అడ్డం వచ్చింది? గిరిజన యూనివర్సిటీకి ఏం అడ్డం వచ్చింది? సెంట్రల్ యూనివర్సిటీకి ఏం అడ్డం వచ్చింది? అందువల్ల విభజన చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు 100% అమలు జరగలేదు. తీవ్రమైనటువంటి అన్యాయం మన రాష్ట్రానికి. పైగా బీజేపీ, అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ మన రాష్ట్రాన్ని 2గా విడగొట్టాలని చెప్పేసి పోరాడినటువంటి పార్టీ అది. ప్రత్యేక తెలంగాణను బలపరిచినటువంటి పార్టీ అది. అలాంటి పార్టీ ఈరోజు విభజన జరిగిన తర్వాత పార్లమెంట్లో చట్టంలో పేర్కొన్నటువంటి విషయాలు కూడా అమలు జరపలేదు. ప్రత్యేక హోదా అమలు జరగలేదు. ప్రత్యేక హోదాకి ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటే తతిమయన్నా అమలు చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. విభజన అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి డబ్బు ఇస్తాం దానికి అని చెప్పేసేటువంటిది చెప్తా ఉన్నారు. అంటే ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసి ఇస్తామని చెప్పేసి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటిది ఏమైంది? సెంట్రల్ యూనివర్సిటీ సంగతి ఏమైంది? విద్యా వైద్య సంస్థలు ఏమైనాయి? మనకు ఈ పక్కన ఎయిమ్స్ మంగళగిరిలో ప్రారంభిస్తామన్నారు. 2 ఏళ్లు అయిపోయింది, కాంపౌండ్ వాళ్ళు గట్ల. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది, అన్ని ఏర్పాట్లు చేసి 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది. అందుకని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు జరపడంలో పూర్తిగా వెనకబడ్డది. ఇప్పుడు డబ్బు ఇస్తామన్న దాన్ని కూడా ఏ రకంగా నమ్మాలి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి సందేహం. ప్రత్యేక హోదా ఇవ్వలేము, డబ్బు ఇస్తామని అంటున్నారు. 7,000 కోట్లు ఇస్తాం, అన్ని వేల కోట్లు ఇస్తాం, ఎన్ని వేల కోట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కాదు, విదేశాల నుంచి డబ్బు తెచ్చుకునేదానికి 44,000 కోట్ల రూపాయలకి మేము అవకాశం ఇస్తాం. ప్రత్యేక హోదా వల్ల 30% బెనిఫిట్ జరుగుతుంది, దాన్ని ఇస్తామని ఎవరు అడ్డని చెప్పారు? ఇప్పుడు దాకా ఈ 2 సంవత్సరాల్లో ఇవ్వచ్చు కదా, ఆ పని చేయొచ్చు కదా. 2 సంవత్సరాల 3 నెలలు పట్టింది.
ఈ విషయాలు తేల్చడానికి. ఎందుకని అందుకని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల అలా వ్యవహరిస్తోంది? కేంద్ర ప్రభుత్వం తన రాజకీయంగా ఈ రాష్ట్రంలో పెద్దగా ఆశించేది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో బహుశా ఈ రాష్ట్రంలో తన ప్రయోజనాలు ఈ రకంగా సాధించడం సాధ్యం కాదని చెప్పి అనుకున్నారా? లేకపోతే డబ్బు ప్రపంచంలో ఉన్నటువంటి సంక్షోభం రీత్యా కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి రాయితీలు ఇచ్చినందువల్ల డబ్బులు లేక అంటే హోదా కానీ లేదంటే ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ సాధించుకోవాలంటే ఇప్పుడు రాష్ట్రం ముందున్న కర్తవ్యం ఏంటి? రాజకీయ పార్టీల ముందు ఉన్న కర్తవ్యం ఏంటి? భాస్కర్ గారు చాలా నేను ఆ అంశానికే వస్తున్నాను. సాధించుకోవాలన్నట్లయితే తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ముందుకు రావాలి. తెలుగుదేశం పార్టీ ఏమన్నది? ఖచ్చితంగా ముందు సంజీవిని కాదన్నది. తర్వాత ఏమన్నది? ఖచ్చితంగా సాధిస్తాం, ఏమన్నా కానీ సాధిస్తామన్నది. ఇంకా కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి ఖచ్చితంగా సాధించేదానికోసం తెలుగుదేశం చిత్తశుద్ధితో పనిచేస్తుందని. చాలా సంతోషం. మేమందరం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరం మొన్న బంద్ చేస్తే బంద్ చేయకూడదు, ఆందోళనలు వద్దు, పోరాటాలు వద్దు, జపాన్ తరహా ఆందోళన చేయండి అని ఉపన్యాసం చెప్పాడు ముఖ్యమంత్రి. అందుకని తెలుగుదేశం యొక్క చిత్తశుద్ధిని కూడా ఈరోజు ప్రజలు సంకేతిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంతో ఉన్న బ్రహ్మముడి, ఆ బ్రహ్మముడి నుంచి బయటకు వచ్చేదానికి సిద్ధం కావట్లేదనేటువంటి ప్రజల్లో ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీ